హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. నేను యాక్చువల్గా 2 days నుంచి రీడింగ్స్ చేయట్లేదు అండ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు. సో వీడియోస్ రావట్లేదు అని ఎవరు టెన్షన్ పడద్దు. మై సబ్స్క్రైబర్స్, న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం బిజీ ఉన్నాను. వీడియోస్ చేయలేదు, రీడింగ్స్ కూడా చేయలేదు. ఓకే, సో ఈరోజు 16th ఈరోజు చేస్తున్నాను వీడియో. లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి నా వాట్సాప్కి, వీడియోస్ పెట్టండి మేడం, వీడియోస్ పెట్టండి, రీడింగ్స్ చేయండి అని. సో అందుకే ఈరోజు టైం తీసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు కూడా బిజీ ఉన్నాను. రేపటి నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కాబట్టి రీడింగ్స్ కూడా రేపటి నుంచే చేస్తాను. ఎవరైతే ఎమర్జెన్సీ అని తీసుకున్నారో వాళ్ళకి చేసేస్తున్నాను రీడింగ్స్. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్. ఫస్ట్ కార్డ్ 5 of Pentacles వచ్చింది మనకి. సో ఇక్కడ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అసలు ఈరోజు మీ పర్సన్ కోసం అంటే, మీ పర్సన్ ప్రజెంట్ ఏ ఎనర్జీలో ఉన్నారంటే, ఈ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టి సడన్లీ మీ లైఫ్లో నుండి వాక్ అవే చేశారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మీతో విత్ దిస్ 5 of Pentacles, మీరే మీ పర్సన్ని గోస్ట్ చేశారు, మీరే మీ పర్సన్ని బ్లేమ్ చేశారు, మీ పర్సన్ని వద్దు అనుకుని మీరే వాకవే చేశారు, ఫీలింగ్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అంటుంది ఈ కార్డ్ మనకి. ఇక్కడ మీ పర్సన్ ఈ కార్డ్ ద్వారా మీకు మెసేజెస్ చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. స్టార్టింగ్లో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే, యాక్చువల్గా ఫస్ట్ మీ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగాయి, సమ్ మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి ఏవో జరగడం వల్ల మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు. అండ్ ఫస్ట్ మీరు వాకవే చేస్తే నెక్స్ట్ ఈ పర్సన్ వాకవే చేశారు, ఆర్ ముందు మీ పర్సన్ చేసిన తర్వాత మీ పర్సన్ మీరు వాకవే చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మాత్రమే బ్లేమ్ చేస్తున్నారు, తన మిస్టేక్ ఏది లేదు అన్నట్టుగా ఇక్కడ ఎనర్జీస్ చెప్తున్నాయి. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ నెక్స్ట్ కమింగ్ 1 week to 10 days లోపు ఈ పర్సన్ మళ్ళీ మీకు అప్రోచ్ అవుతారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఏం చెప్తారు? అప్రోచ్ అయ్యి మీ పర్సనే మెసేజ్ చేస్తారు, మీరు చేయకూడదు కూడా. ఎందుకంటే మీ మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది మీ వైపు నుండి, ఎండ్ అయింది మీ పర్సన్ దగ్గర నుండి. సో మీరు మళ్ళీ మెసేజ్ చేయాలి అని అనుకోరు మీరు ఇక్కడ. సో మీ పర్సన్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. సో ఈ పర్సన్ సడన్లీ మేబీ ఆఫ్టర్ వెకేషన్ ఈ పర్సన్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ దిస్ న్యూ మూన్, లైక్ 18th Jan అమావాస్య తర్వాత ఈ పర్సన్ హోష్లోకి వస్తారు కాస్త, ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్, సమ్ అదర్ సిచ్యువేషన్. ఏమని తెలుసుకుంటారు, ఏం లెసన్స్ నేర్చుకుని రాబోతున్నారు ఫ్రమ్ దట్ అదర్ సిచ్యువేషన్ అంటే, ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం కోసం కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తారు ఇన్ సోషల్స్. ఆ పిక్స్ చూసి మీరు చాలా, మీ పర్సన్ ఏదైతే ఇంటెన్షన్తో పోస్ట్ చేస్తున్నారో మీరు నిజంగా అదే అవుతున్నారు. అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, ట్రిగ్గర్ చేయడానికి. అంటే ఆ పిక్స్ చూసి మీరు చాలా బాధపడాలి, మీరు వాకవే చేసినందుకు మీరు సఫర్ అవ్వాలి, ఇలాంటి డీప్ ఎమోషన్స్తో ఆ పిక్స్ పోస్ట్ చేస్తున్నారు. కానీ మీరు అదేం ఫీల్ అవ్వట్లేదు, మీరు ఫీల్ అవుతున్నారు లోపల, కానీ అదంతా మీ పర్సన్కి మళ్ళీ చెప్పాలని అనుకోవట్లేదు. కమ్యూనికేషన్ బ్లాక్ చేసేసుకున్నారు మీరు, వద్దు నాకు ఇదంతా అనుకుంటున్నారు మీరు. కానీ ఇక్కడ ఏం జరగబోతుంది ఇన్ ద కమింగ్ 10 to 20 days ఆఫ్టర్ దిస్ న్యూ మూన్, 18th న్యూ మూన్ అనుకోండి అమావాస్య, 28th or 21st ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతారు. లైఫ్లోకి ఎంటర్ అయిపోవడం అంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేసేస్తారు మీ దగ్గర. ఏవేవో కొన్ని డీప్ డైలాగ్స్, భారీ డైలాగ్స్ అంటాం మనం, అలాంటి మెసేజెస్ ఏవో వస్తూ ఉంటాయి. నేను కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నాను, నేను చాలా రియలైజ్ అయ్యాను, ఇది ఒక డివైన్ కనెక్షన్, ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్, సంథింగ్ లైక్ దట్. కొన్ని లెసన్స్ ఏవైతే నేర్చుకున్నారో ఆ లెసన్స్ నుంచి
మీకు ఏదో ఎక్స్ప్రెస్ చేద్దామని ట్రై చేస్తారు, ఏదో ఎక్స్ప్రెస్ చేద్దామని ట్రై చేస్తారు, చెప్తారు. బట్ మీరు మీ ఎనర్జీస్ ఏంటి ఇక్కడ, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే, మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్ ప్రపోజ్ చేసి ఉండొచ్చు అండ్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని. బట్ నా ప్రపోజల్ కోసం మీ పర్సన్ మాట్లాడటానికి మీ దగ్గరికి వస్తారు అరౌండ్ 20th or 21st ఆఫ్ దిస్ మంత్. మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరేమంటారంటే, యూ విల్ స్టార్ట్ సమ్, దాన్ని ఏమంటారంటే, మీరు ప్రపోజ్ చేసినప్పుడు మీ పర్సన్ రిజెక్ట్ చేస్తారు కాబట్టి మీ పర్సన్ ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఓకే, ఇప్పుడు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావు? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ అనదర్ రిలేషన్ ఆర్ ఐ చోజ్ టు బి సింగిల్, ఇలాంటి మాటలు మీరు చెప్తారు. అంటే ఇండైరెక్ట్గా ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు. మీరు ఎంత సాఫ్ట్ పర్సన్ అంటే, ఒక స్పిరిచువల్ పర్సన్ మేబీ మీరు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు మీకు. సో ప్రపోజల్ని ముఖం మీదే రిజెక్ట్ చేయకుండా, లైక్ మీ పర్సన్ మీకు చేసినట్టు అలా చేయకుండా ఇండైరెక్ట్గా మీరు కట్ చేసుకుంటూ వస్తారు. దట్ రొమాంటిక్ మెసేజెస్, రొమాంటిక్ ప్రపోజల్ ఇదంతా. ఓకే, అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ కోసం మాట్లాడతారు డైరెక్ట్గా. దే వాంట్ టు హ్యావ్ ఫ్యామిలీ, కిడ్స్ ఎట్సెట్రా విత్ యూ అని చెప్తారు. సో మీరేం చెప్తారంటే, అలాంటి ఆలోచనలు మీకు లేవు, అసలు మిమ్మల్ని మీ పర్సన్ మీరు అసలు ఎప్పుడూ ఇష్టపడలేదు అన్నట్టు చెప్తారు మీరు. కానీ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, కానీ మీరు కవర్ చేసేస్తుంటారు అన్నీ, ఆ ఫీలింగ్స్ అన్నిటినీ హైడ్ చేసుకుంటూ మాట్లాడతారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ రిలేషన్ మీరు ఇలా బిహేవ్ చేయడం. ఓకే, సో మీ పర్సన్ చాలా షాకింగ్గా ఉంటుంది మీ బిహేవియర్ చూస్తే. బట్ వై దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ, అది చూద్దాం. ఎందుకు వస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి, ఎందుకు రావాలనుకుంటున్నారు అసలు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కావాలనుకుంటున్నారు అంటే, ఇది ఒక సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ తన మొబైల్ చేంజ్ చేసుకోవడమో లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడమో అలాంటిది ఏదో జరిగింది. మొబైల్ చేంజ్ చేయడము అలాంటివి ఏవో జరిగాయి ఇక్కడ ఈ పర్సన్కి. సో అలా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు ఈ పర్సన్. సో అలా మీరు అన్బ్లాక్ అయిపోయారు ఆటోమేటిక్గా. సో మీరేమనుకున్నారంటే, ఓకే దిస్ పర్సన్ అన్బ్లాక్డ్ మీ, అంటే ఈ పర్సన్ ఇంకా మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఇంకా రాబోతున్నారు అని మీరు అనుకున్నారు చూసి జస్ట్. బట్ మీరు కాంటాక్ట్ చేయలేదు, మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మెసేజ్ చేయొచ్చని, కానీ చేశారు, అదే జరిగింది ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అవుతుంది ఎక్కువ అంటే, ఇది నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈ కనెక్షన్ ఒక వెకేషన్ తర్వాత ఎండ్ అయింది, ఒక వెకేషన్ తర్వాత మళ్ళీ ప్యాచప్ అవుతున్నారు. ఓకే, ఒక వెకేషన్ తర్వాత మీ పర్సన్ వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు బ్రేకప్ చెప్పారు, ఆర్ యూ వాక్డ్ అవే ఆర్ దే వాక్డ్ అవే, అలాంటిది జరిగింది. దట్ ఈస్ అరౌండ్ వెకేషన్, ఆఫ్టర్ వెకేషన్. సో నౌ అగైన్ వెకేషన్, ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాచప్ అవడానికి ప్రిపేర్ అవుతున్నారు. దే మేడ్ ఏ రాంగ్ చాయిస్ అనేది డిసైడ్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్. సో మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఈ ఆలోచనలన్నీ మీ పర్సన్ని అసలు నిద్రపోనివ్వట్లేదు, అంతలా ఆలోచిస్తున్నారు మీకోసం. కానీ మీతో మాట్లాడటానికి ఇక్కడ టైం సపోర్ట్ చేయట్లేదు మీ పర్సన్ని. మేబీ ఇది ఒక బిజీ సిచ్యువేషన్లో ఏదో ఉన్నారు మీ పర్సన్, చుట్టూ ఎవరో ఉన్నారు మీ పర్సన్ దగ్గర. దే ఆర్ నాట్ సింగిల్ నౌ, దే ఆర్ నాట్ లోన్లీ, దే ఆర్ నాట్ అలోన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ మైండ్లో సమ్ అదర్ పర్సన్ కూడా ఎవరో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. బట్ ఆ రిలేషన్ అదొక కార్మిక్ డెట్ అనమాట మీ పర్సన్ లైఫ్లో.
మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక పెట్టుంటే అది వాంటెడ్లీ జరిగింది. బట్ యూనివర్స్ వేరే ప్లాన్స్ ఉన్నాయి యూనివర్స్కి. ఇక్కడ మీ పర్సన్ కార్మిక్ డెట్ అనేది క్లియర్ చేసుకున్న తర్వాతనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వగలరు మీకు మీ పర్సన్. సో ఆ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకోవడానికే ఇప్పుడు మీ నుంచి సెపరేట్ అయ్యారు ఈ పర్సన్. వాంటెడ్లీ దే వాక్డ్ అవే అండ్ ఆఫ్టర్ దట్ యూ వాక్డ్ అవే. అలాంటివి జరిగాయి. ఎనీహౌ ఈ సెపరేషన్ మీ మంచి కోసమే వచ్చింది. ఈ పర్సన్ ఒక ఆనెస్ట్ ప్రపోజల్ ఇస్తారు మీకు. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారు ఎప్పుడు. ఈ పర్సన్కి ఇలా నన్ను కాంటాక్ట్ చేయడం, మళ్ళీ సెపరేట్ అయిపోవడం, బ్లాక్ చేయడం, ఇదంతా ఈ పర్సన్కి అలవాటు. టైం వేస్ట్ చేసుకోకూడదు ఈ పర్సన్తో అని మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీ అవుతారు. కానీ అదే టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు. ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాలి ఈ పర్సన్. ఆ కార్మిక్ లెసన్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే ఈ పర్సన్ మీకు ఒక ఆనెస్ట్ లైఫ్ అనేది ఇవ్వగలరు, ఆనెస్ట్ రిలేషన్ అనేది ఆఫర్ చేయగలరు. సో ఈ 18th తర్వాత ఈ పర్సన్ సడన్లీ మీకు మెసేజ్ చేయడం అండ్ మీతో సో మెనీ థింగ్స్ అబౌట్ దేర్ ఫ్యూచర్ మీతో డిస్కస్ చేస్తారు. తన పాస్ట్ అంతా కూడా మీకు చెప్తారు. ఓకే, అండ్ సారీ చెప్తారు, అంటే అపాలజీస్ చెప్తారు ఫర్ గోస్టింగ్ యూ. ఓకే, సో ఈ పర్సన్కి అసలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో ఒక లైఫ్ అనేది ఉంటే, ఫ్యూచర్ అనేది ఉంటే మీతో బాగుంటుంది. ఇలాంటి థాట్స్ ఎందుకు వచ్చాయి అసలు అంటే, మీరు ఒక స్టేబుల్ పర్సన్. ఓకే, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే ఫిజికల్గా కాదు, ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, అంటే స్ట్రాంగ్ నేచర్, నర్చరింగ్ అండ్ కేరింగ్ కూడా ఉంటుంది. కానీ ఆ ఎనర్జీస్ మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవి ఎక్కడా కూడా మీ పర్సన్కి దొరకలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్సన్ చాలా జెలసీ అండ్ ఇన్ఫీరియారిటీ మధ్య ఉంటారు ఎప్పుడు. ఈ రెండు క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మీ పర్సన్కి. అందుకే మీ పర్సన్కి అంత డెవలప్మెంట్ అనేది కనపడదు మీ పర్సన్ లైఫ్లో. హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఇన్కమ్ ఉండదు. ఓకే, జిమ్కి వెళ్తారు, మంచి డైట్ తీసుకుంటారు అండ్ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, కానీ అదంతా కూడా నో యూజ్ అన్నట్టుగా ఉంటుంది. అంటే హెల్త్ వైజ్ అది కరెక్టే మీ పర్సన్ చేసేది, కానీ సడన్లీ సిక్ అయిపోతారు, మేబీ డ్యూ టు ఎడిక్షన్స్. సో ఆ ఎడిక్షన్స్ వల్ల ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది కదా. సో అదే అలా చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది మీ పర్సన్కి మీకు మధ్య, కానీ దాన్ని సెల్ఫ్ సాబిటైజ్ చేశారు, దానికి ఒక వాల్యూ లేకుండా చేశారు ఈ పర్సన్. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్, దే వాంట్ టు అపాలగైజ్ టు యూ. ఓకే, సో మీరు ఈ పర్సన్ ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడటం మీ పర్సన్కే తెలుసా, మీకు తెలీదా అన్నట్టు మీ మైండ్ గేమ్స్ ఏంటో మీ పర్సన్కి చూపిస్తారు దీంట్లో. ఈ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు. సడన్లీ మీ పర్సన్ ఎలా డిసపియర్ అయిపోయేవారో ఆన్లైన్లో మీరు కూడా అలానే అయిపోతారు. ఓకే, మెసేజెస్ అన్నీ చదివి రిప్లై ఇవ్వకుండా మీ పర్సన్ సైలెంట్ అయిపోయేవారు, మీరు కూడా అదే చేస్తారు ఇక ముందు. కానీ మీరు ఎన్ని చేసినా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మీ పర్సన్కి తెలుసు ఈ కనెక్షన్ మీ పర్సన్ వల్లనే ఇలా అయిపోయింది, మీ ఇద్దరి ఫ్యూచర్ ఇలా డిస్టర్బ్ అయిపోయి ఉంది అని అంటే దానికి మెయిన్ రీజన్ ఎవరంటే మీ పర్సన్ బిహేవియర్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అండ్ ఈ రీడింగ్ రెజొనేట్ అయిన వాళ్ళు మీరేం డిసైడ్ చేసుకుంటున్నారు,
అంటే మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఈ రిలేషన్లో ముందుకు వెళ్తారా, లేదా మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అవుతారా, మూవ్ ఆన్ అయిపోతారా? ఇది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అండ్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ కూడా అక్కడ రాయండి. అండ్ 13, 14, 15, 16th ఆఫ్ దిస్ మంత్ జనవరి, ఈ 4 డేస్లో రీడింగ్స్ పైన ఆఫర్ ఉంది అని చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. బట్ రీడింగ్స్ కొంచెం లేట్గా డెలివర్ అవుతాయి, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫెస్టివల్స్. ఓకే, సో ఈరోజు లాస్ట్ డే ఫర్ రిజిస్ట్రేషన్స్. సో కావాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ కరుంగలి మాల ఎట్సెట్రా, దట్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ పర్సనల్ రీడింగ్స్, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అండ్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. రీడింగ్స్ పైన ఆఫర్ ఉంది అని చెప్పాను, కానీ ఓన్లీ 16th వరకు అని చెప్పలేదు అంటున్నారు చాలామంది. సో ఓన్లీ 16th వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుందండి. ఆఫ్టర్ 16th రెగ్యులర్ ప్రైస్లోనే రీడింగ్స్ అనేవి చేస్తారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 333 అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి. రాసుల విషయానికి వస్తే మేష, ధనుష్ రాశులు, వృషభ, కన్య, తుల, మిథున, కర్కాటక, మకర అండ్ మీన రాశులు కనిపిస్తున్నాయి. లాట్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ లాట్ ఆఫ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, సో రీయూనియన్ అనేది ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు మీ పర్సన్. మీరు రీయూనియన్ అనేది మీరు ప్లాన్ చేసుకోవట్లేదు, యూ వాంట్ టు వాక్ అవే ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. కానీ ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి కొంతమంది వాక్ అవే చేస్తారు, కొంతమంది చాలా ఆనెస్ట్గా మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా జనరల్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. అండ్ 19th, 18th, 19th అండ్ 28th ఆఫ్ దిస్ మంత్ రీయూనియన్ రిచువల్స్ అనేవి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రీయూనియన్ రిచువల్స్ ఈరోజు రీడింగ్ రెజొనేట్ అయిన వాళ్ళందరికీ కూడా రీయూనియన్ రిచువల్స్ చాలా బాగా మీకు వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ అనేది ఉంది, బట్ అది లేట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి వాళ్ళ రిచువల్స్ చేసుకుంటే చాలా హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు. ఈ పర్సన్ ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు మీ పర్సన్ని, కానీ ఇక ముందు ఆ ఛాన్స్ ఇవ్వరు అసలు మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఈ పర్సన్ ఎప్పుడు రీయూనియన్ అనేది మేనిఫెస్ట్ చేయలేదు మీకోసం, బట్ ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు. వై? బికాజ్ ఒకవేళ మీ పర్సన్ కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక ఉంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది జస్ట్ అదొక ఏంటంటే ఇల్యూజన్ అన్నట్టుగా ఉండిపోయింది మీ పర్సన్ లైఫ్లో. అది ఒక రియల్ లవ్ కాదు, రియల్ అటాచ్మెంట్ కాదు, జస్ట్ అన్ ఇల్యూజన్ అన్నట్టుంది. సో ఈ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసారు, ది ఎండ్ చెప్పడం జరిగింది. ఓకే, అందుకే ఈ పర్సన్ మీతో ఇక ముందు హ్యాపీగా ఉండడానికి డిసైడ్ అయ్యారు. అదే ఇంటెన్షన్తో మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీతో మాట్లాడటానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడ నుంచి ఎలా ట్రై చేయాలి కమ్యూనికేషన్ అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళే.
అన్ని విషయాల్లో కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళే. సో ఈ పర్సన్కి అందుకే ప్రజెంట్ ఒక ఐసోలేషన్ మైండ్ సెట్ అనేది ఫామ్ అయింది ఈ పర్సన్కి. ఇదివరకు చాలా హ్యాపీగా ఉన్న ఈ పర్సన్ సడన్లీ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దట్ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. బట్ దే డోంట్ వాంట్ టు టెల్ యూ ఆల్ దిస్. బట్ ఎప్పుడైతే ఆఫ్టర్ దిస్ న్యూ మూన్ ఎనర్జీ షిఫ్ట్ అవుతుందో మీ పర్సన్కి అండ్ మీకు, ఈ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ప్లాన్స్ వేసుకుని వస్తారు. ఎలా వెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎలా అప్రోచ్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ పర్సన్ని, ఇదంతా కూడా ఆలోచించి ఒక రైట్ స్టెప్ అనేది తీసుకుంటారు అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీ ఇద్దరు మళ్ళీ మీట్ అవుతారు. రీయూనియన్ అనేది ఈ మంత్ ఎండింగ్కి అవుతుంది. ఓకే, జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. ఓకే, సో 13th, 14th, 15th ఆల్రెడీ అయిపోయింది. 16th ఒకటే ఉంది. ఈరోజే లాస్ట్ డేట్ ఫర్ బుకింగ్ పర్సనల్ రీడింగ్స్ ఇన్ ఆఫర్ ప్రైస్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇట్స్ 21:21 ఆన్ ద క్లాక్. సో సమ్ కంప్లీషన్ ఏదో కనబడుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ ఏదో స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఓకే, సో మీరు చాలా ఒక క్లియర్ ఎనర్జీతో ఈ సైకిల్ని స్టార్ట్ చేస్తారు. ఈవెన్ దో ఇప్పటి వరకు మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన, ఆబ్స్టికల్స్ ఫేస్ చేసిన, నెక్స్ట్ కమింగ్ సైకిల్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్లో ఉండబోతున్నారు మీరు. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 555 with 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో రీయూనియన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, సెండింగ్ లవ్ అండ్